చిరంజీవి నో చెప్పిన సినిమాతో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటి, ఆ వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. కొన్నిసార్లు ఒక స్టార్ హీరో నో చెప్పిన కథతో మరో స్టార్ హీరో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసిన కథతో బాలయ్య బాబు సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనమనే చెప్పాలి. ఆ సినిమా చిరంజీవి ఎందుకు ఎలా మిస్ అయ్యారు, బాలయ్య దగ్గరికి ఆ కథ ఎలా వెళ్ళింది, సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కథ చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళి చివరికి ఒక హీరోతో ఫైనల్ అవుతుంది. ఇలా ఒకరి కోసం రాసుకున్న కథతో మరో హీరోతో సినిమాలు చేసినవి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఒక స్టార్ హీరో నో చెప్పిన కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసిన కథతో బాలయ్య బాబు సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కోడి రామకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను బాగా అలరించారు. అప్పట్లో కోడి రామకృష్ణ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో మంగమ్మ గారి మనవడు సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాని కోడి రామకృష్ణ ముందుగా మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. అయితే ఆ కథ నచ్చకపోవడంతో చిరంజీవి నో చెప్పారట. దాంతో కోడి రామకృష్ణ ఇదే రీమేక్ కథను బాలకృష్ణకు చెప్పారట. ఆయనకు ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. దాంతో ఈ సినిమాని రూపొందించారు. మంగమ్మ గారి మనవడు సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా హీరోయిన్గా బాలయ్య సరసన సుహాసిని ఎంపిక చేసుకున్నారు. భార్గవ్ ఆర్ట్స్లో నిర్మించిన ఈ సినిమా లాంగ్ రన్ పరంగా చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. 500 రోజులకు పైగా ఆడి బాలకృష్ణకి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది మంగమ్మ గారి మనవడు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.